హైవేస్ వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే అతన్ని అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేశారు అని అంటున్నారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎవరు ఉండే ఆ పిల్లోడిని మొన్న అదుపులో తీసుకున్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మరి పట్టుకొచ్చారు. ఏంద్రయ్య అంటే 41 నోటీస్ ఇచ్చి పంపారు. ఎవరికి ఇస్తారు ఏంటంటే ఏదైనా ఒక కేసులో వాళ్ళు ఎక్యూజ్డ్ అయితే, లేదు ఏదైనా కేసులో వాళ్ళు విట్నెస్ అయినా, లేదు ఏదైనా కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే వాళ్ళు ఎటు వెళ్ళటానికి వీలు లేదనో, లేదన్నా కండిషన్ బెయిల్ అన్నట్టు, స్టేషన్ బెయిల్ అన్నట్టు లైక్ కావాలనుకోవచ్చు. ఈ 41A ఏంటంటే, అయ్యా పలానా కేసు నిమిత్తం మేము మిమ్మల్ని పిలుస్తాం, విచారణ ఎప్పుడు హాజరు కావాలి అని అంటే తప్పకుండా వస్తానండి అని చెప్పి సంతకం పెట్టి ఇవ్వడం అన్నట్టు అంతే. అలా పర్సన్ ఇచ్చి పంపించారు. టీడీపీలు బిత్ర పేరు, అసలు జనసేన వాళ్ళు బిత్ర పేరు. ఊరే నాయన పులివర్తి నాని అనే వ్యక్తిని చంపబోయారా బాబు వీళ్ళు. హత్యాయత్నం కేసులు ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి లుకౌట్ నోటీసులు జారీ చేసిన వ్యక్తిని కూడా 41 నోటీస్ ఇచ్చి పంపించడం బాబు అని చెప్పేసి అన్నారు. చంద్రబాబు నాయుడు గురించి నేను గతంలో కూడా మీకు చెప్పా, ఆ మనిషి లా అండ్ ఆర్డర్ ఫాలో అవుతాడు, చట్ట ప్రకారం వెళ్తాడు తప్ప రూల్స్ అంటాడు తప్ప సొంతంగా వెళ్ళడాయి బాబు అని కూడా చెప్పా. ఇప్పుడు వల్లభనేని వంశీని కూడా హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్న అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, విచారణ చేస్తున్నారు. ఈయన గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి జరిగింది, అందులో ఎక్యూజ్డ్ 71 అంటే ఎక్కడో ఉన్నాడు. మేబీ ఆ తర్వాత మళ్ళీ ముందుకు తీసుకురావచ్చు కీలకంగా వ్యక్తి ఇతను అన్నట్టు. కానీ ఈలోపు ఏం చేస్తారు, అతను కూడా 41A నోటీస్ ఇచ్చి పంపిస్తారు తప్ప అరెస్ట్ చేసి లోపల అయితే చేయలేని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఇష్యూ ఏంటి, టీడీపీ ఆఫీస్ మీద దాడి, అది మూకుమ్మడి దాడి. అందులో ఇతను అక్కడ ఉన్నాడు లేడు, మేబీ వెనకాల నుండి పంపించాడేమో, ఇవన్నీ విచారణ చేస్తే కానీ తెలియవు. సో 41A నోటీస్ ఇచ్చి పంపిస్తారు. సో ఇప్పుడు నేను ఓపెన్ అవుతున్నా, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరో ఎంపీ, ఎవరో ఎందుకు లేదు, జనసేన ఎంపీగా ఉన్నాడు మచిలీపట్నం బాలశౌరి, ఆయన గురించి ఎవరో ఒక ఆర్టికల్ రాస్తే అది చూసుకుంటూ ఉంటే బాలశౌరి కూడా రఘురామకృష్ణరాజులాగే వైసీపీకి దూరం అవుతాడో ఏంటన్నట్టు అందులో ఉంది. నేనేం మెన్షన్ చేసుకుంటూ వచ్చానంటే, ఈ బాలశౌరి జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులు గతంలో, బట్ ఈ మధ్యకాలం ఆ రకంగా అసలు కనిపించడం లేదు. మరి బాలశౌరికి ఇవ్వాల్సిన కాంట్రాక్ట్లు అని ఇవ్వట్లేదా, లేదన్నప్పుడు ఆ నియోజకవర్గానికి ఇవ్వాల్సిన విధంగా డెవలప్మెంట్ ఫండ్స్ అని ఇవ్వట్లేదా, లేదన్నప్పుడు రెడ్డి అన్నటువంటి దగ్గర తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈయన అందుకని దూరం పెడుతున్నాడా ఏంటి? ఇదంతా కూడా ఎంతో సన్నిహితం ఉన్నటువంటి వీళ్ళ మధ్య ఈ గ్యాప్ కనిపిస్తూ ఉంటే ఊహాగానాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అలా ఉండకుండా ఉంటే బాగుండేది, మరి ఆ రకం త్వరలు అలా ఉంటే బాగుండేది అన్నట్టు నేను చాలా ఫ్రెండ్లీగా, ఈవెన్ అప్పుడు మహా న్యూస్ లైవ్లో నేను విజయవాడలో స్టేట్మెంట్ ఇచ్చి వచ్చిన తర్వాత కందుల రమేష్ గారు మోడరేటర్గా ఉంటే ఆ షోకి అటెండ్ అయినప్పుడు నేను లైవ్లో కూడా చెప్పాను, బాలశౌరి గారు నేను ఇచ్చిన వీడియో మీరు క్లియర్గా చూస్తే తమ్ముడు శివప్రసాద్ థ్యాంక్స్ అమ్మ అని చెప్పేసి నేను ముద్దు పెట్టుకుంటాను, నువ్వు కౌలించుకొని అంత మంచిగా చెప్పాను. మీరు అది చూడకుండా ఎవడో ఏదో కంప్లైంట్ ఫైల్ చేస్తే ఇది ఎవరు మీ గురించి అది చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు అని చెప్పేసి నాది ఇంకో 4-5 పెట్టుకుంటే ఆడ మీ సంతకం పెట్టి కేసు ఫైల్ చేస్తే ఆయన సిఐడి చీఫ్ సునీల్ గారు వచ్చేసేమో మీ మెప్పు కోసం మమ్మల్ని హైదరాబాద్ నుంచి మరీ పట్టుకొచ్చి కరోనా సమయంలో ఇబ్బంది పెడతాం ఏంటండి ఇది, దానివల్ల మా ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడింది మీకు తెలియదు కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న స్టూడియోలో ఇంటికి వెళ్ళి చూడండి భయపడుతున్నారు మా ఇంట్లో వాళ్ళు. నిజంగా ఆ ఇష్యూ వల్లే కొద్ది రోజులకి మా ఇంట్లో నాకు కరోనా రావటం, అంత ఇంట్లోకి అందరూ రావటం, అతను మా నాన్నకి హెల్త్ డిస్టర్బ్ అవటం, దాన్ని అన్ఫార్చునేట్లీ 2020లో నాన్నగారు చనిపోవడం కూడా జరిగింది. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇదే అంటాను నేను ఇప్పటికి కూడా. సో ఇది అంత ఎందుకు చెప్తున్నానంటే, నాకు 41 నోటీస్ లేదు, ఏం లేదు. హైదరాబాద్ నుంచి వెళ్ళే నేను రానండి సార్, రండి 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 అంటూ నాన్న ఇది చెప్పి స్టేట్మెంట్ అదండి ఇదండి ప్రెజర్ ఉందండి మాకు, ప్లీజ్ అండి ప్లీజ్ అంటే సరే అని వెళ్ళాక ఓ రకంగా నన్ను బలవంతంగా వాళ్ళు ఈ కేసులో టీడీపీలో ఇప్పుడు నెంబర్ 2 స్థానంలో కీలకమైన వ్యక్తి మీ చేత ఇవన్నీ చేపించాడా, వాళ్ళు చెప్తే మీరు చేసిన అదేంటే అదేం లేదండి బాబు. నాకు ఏ ఛానల్కి అయితే నేను అప్పుడు ఓపెన్ టాక్ ఒకటి తర్వాత ఇంకోటి ఏదో ఉండేవాళ్ళు, దానిలో నాకు న్యూస్ సోర్స్ లింక్స్ వస్తాయి, నేను చెక్ చేసుకొని నా ఫార్మాట్ నేను న్యూస్ ఇస్తాను తప్ప వేరేది కాదు. అసలు పద్యాలం ఉండదు, క్రాస్ చెక్ చేసుకొని ఇస్తా. ఈవెన్ నేను చెప్పిన వాళ్ళు ఎక్కడ తప్పులు ఏమైనా చూసుకోండి మీరు, బట్ ఎందుకు తీసుకొచ్చారు నన్ను అంటే అసలు ఈ న్యూస్ సోర్స్ ఎక్కడది అంటే అప్పుడు నేను చెప్పాను, అప్పుడు న్యూస్ ఆర్బిట్ ఏదో ఉండే ఒక వెబ్సైట్ అందులో ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత నేను చెక్ చేసుకుని రిమైనింగ్ ఛానల్స్లో పేపర్లు అన్నింటిలో వచ్చింది. బట్ వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఆ వెబ్సైట్ మీద నాను ఇంకో ఇద్దరు చెప్పింది ఏదో ఉండే, ఇది పెట్టేసి ఇంకోటి ఎవరో ఉంటే అది పెట్టేసి కేసు పెట్టేశారు. పోలీసు అన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, అవతరున్న వ్యక్తి తుమ్మొచ్చిందయ్యా, ఇందాక మార్కెట్లో వెళ్తే ఆ కూరగాయలు అమ్మామా ఏదో అక్కడ ఉన్న గొడ్డది ఇదిలిచ్చిందయ్యా,
అమ్మ గుడ్లేదు హానికర పదార్థం ఉందయ్యా అని చెప్తే వాళ్ళు వచ్చి అసలు నువ్వు ఏం అమ్ముతున్నావు ఏంటని ధ్వంసం చేస్తారు, హడావుడి చేస్తారు, నువ్వు పా అంటారు, ఆ గుడ్డను వచ్చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ అమ్ముతారు, నానా హడావుడి చేస్తారు. ఏమన్నా సెన్స్ ఉందా అంటే ఆ పోలీసులు అన్న వాళ్ళు నిజంగా అట్లాగే ఉంటారు కొన్ని సందర్భాల్లో ఆ పైన ఉన్న వాళ్ళు ప్రెజర్ అయ్యా అంటారు, లేదంటే కంప్లైంట్స్ అటువంటి అయ్యా అంటారు. ఇక్కడ అలాగే జరిగింది. నేను ఆ రోజు కూడా చెప్పాను. ఆ తర్వాత కూడా నేను చెప్పాను అసలు ఏముందని అసలు ఇందులో మీరు ఏదో వైసీపీకి దూరంగా అట్లేదని చెప్పుకోవడానికి, జగన్కి మీరేదో దూరంగా అట్లా చెప్పడానికి హడావుడి కాకపోతే ఏంటండి ఇదంతా కూడా నేను తర్వాత కూడా చెప్పాను. ఆ తర్వాత ఒడిది పడేసాను అసలు అది. ఆ తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కానీ రిమైండింగ్ వాళ్ళు నా గురించి తెలిసి మిమ్మల్ని ఆ రకంగా ఇబ్బంది పెట్టడం ఏంటి, ఈటీవీ ప్రతిదూరు కూడా మిమ్మల్ని దూరం చేయడం ఏంటి, వాళ్ళు ఇలా కాదు మీరు జస్ట్ ఒక కంప్లైంట్ ఫైల్ చేసేవాడు మేము చూసుకుంటున్నారు, వదిలేయండి ఆల్రెడీ నాది ఏం లేనప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టారు అయిపోయింది వదిలేసేయండి అన్న. తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకుని తెలుసా మీకు అది. ఈవెన్ అప్పుడు కూడా లోకల్లో ఉన్నటువంటి పోలీసులు నా దగ్గరికి వస్తే జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి బట్ వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డమాట వాస్తవమే, బట్ ఐ డోంట్ వాంట్ మేక్ ఇట్ అన్ ఇష్యూ అని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళారు, స్టేట్మెంట్ తీసుకుని పంపించర్లేండి అని చెప్పేసి స్మూత్గా క్లోజ్ చేసి పడేసాం. ఈవెన్ నా మొబైల్ కొత్త మొబైల్ OnePlus వాళ్ళ దగ్గర ఉంది, ఇప్పటికి వాళ్ళ దగ్గర ఉంది. కేసు క్లోజ్ అయింది, కోర్టులో క్వాష్ అలో చేశారు, నా పేరు ఏం లేదు, ఉన్నటువంటి వాళ్ళే కోర్టుకి వెళ్ళారు, కోర్టు వచ్చేసి ఏంటో ఈ కేసు అని చెప్పేసి కేసు కొట్టేసింది, క్వాష్ అలో చేశారు కాబట్టి. మరి ఆ తర్వాత నా మొబైల్ వాళ్ళు తీసుకున్నప్పుడు నా మొబైల్ మనం పిలిచివ్వాలి కదా, ఇవ్వలేదు వాళ్ళు. ఇంకా నాకు అనిపించింది బురదలో పడ్డ రాయో లేదా బురదలో పడ్డ ఒక విలువైన రాయి అనుకుంటా, లేదు బురదలో పడ్డ నా వస్తువు ఏదో అనుకుంటా, లేదు పెంటకొప్పల పడ్డ నా జేబులో రూపాయి అనుకుంటా, నేను దగ్గర టచ్ చేయండి రాబు అనుకుని నేను వాళ్ళు టచ్ కూడా చేయలేదు. ఇంకా కొత్త ఫోన్ అండి OnePlus అది. సరిగా నేను ఆపరేటింగ్ కూడా అందులో ఆప్షన్స్ ఉంటే సరిగ్గా చూసుకోవాలి, కొన్ని కూడా 10 రోజులు 15 రోజులు అవుతుంది అంతే. ఇప్పుడు ఆ ఫోన్ ఎవరైనా వాడుకుంటూ ఉంటే లేదన్నప్పుడు ఈ పోలీస్ స్టేషన్ కానీ బళ్ళు గిళ్ళు మొత్తం ఉంటాయి కదా స్క్రాప్ కింద, అలా స్క్రాప్ కింద పడిపోయినా ఉండాలి. అది గతంలో ఒకసారి చెప్పాను కదా, BSNL సిమ్ ఉంది జగన్ పుణ్యం అని చెప్పేసి అది వాటర్లో మానేసాను అన్నానే. ఆ అందులో BSNL సిమ్ ఎయిర్టెల్ సిమ్ 2 ఉండే. చూడండి నేను వాళ్ళు నా చేత టీడీపీలో పలానా కీలకమైన వాళ్ళకైతే చెప్పించలేదని అంటున్నప్పుడు వాళ్ళకే సంబంధం అండి, నేను న్యూస్ క్రాస్ చెక్ చేసి ఇచ్చింది తప్ప వాళ్ళకి లేదండి, అసలు నాకు పేరు కూడా తెలియదు అని చెప్పేసి అన్న. మేబీ నన్ను న్యూస్ వాళ్ళు చూస్తుంటారు నాకు తెలియదు, బట్ వాళ్ళు నాకు తెలియదండి అని చెప్తూ ఉంటే అది వాళ్ళు సార్ మీరు ఏదైనా అడగండి నేను నిజం చెప్తే అబద్ధం చెప్పను, నాకు డిపార్ట్మెంట్ ఇష్టం అని మొత్తం చెప్పిన తర్వాత సర్లే అని చెప్పేసి మమ్మల్ని పంపించేసి పాపంలే కాదు కానీ ఓకే మా ప్రజలు మా పైన ప్రజలు అందండి సరే మీరు అర్థం చేసుకున్నారు కదా అని చెప్పేసి పంపించారు, అయిపోయింది. ఆ నెక్స్ట్ అండి మొబైల్ ఎవరంటే నాకు డేటా బ్యాకప్ తీసుకున్నారు కదంటే లేదండి అదేంటి నేను కావాలని వాంటెడ్గా మొబైల్ ఉంచుకున్నారు వాళ్ళు. మరి దాన్ని ఏం చేసినట్టు కూడా నాకు తెలియదు, అందులో చెత్త చెదరకుండా ఏముండదు నా దగ్గర అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఆ తర్వాత ఎయిర్టెల్ సిమ్ తీసుకోవాలి కదా నేను వేరే మొబైల్ వేసుకోవడానికి, అది కూడా వాళ్ళకి చెప్పి చేశాను తెలుసా. అప్పుడు అన్నాడు ఒక పెద్ద ఆయన పోలీసే, సార్ మీరు మరీ అంత ఇదిగా ఉండకండి, అంత నిజాయితీగా నీతిగా మాకేం చెప్పాల్సిన అవసరం లేదు, మా దగ్గర ఉన్నప్పుడు మీ పర్సనల్ కదా మీరు తీసేసుకోవచ్చమని చెప్పదండి, లేదు నేను చెప్పే చేస్తానన్నా. వాళ్ళు అప్పుడు మరి ఏమన్నారో ఏంటో తెలియదు, అప్పటి నుంచి ఫుల్ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు నాకు ఫోన్ ఎప్పుడు ఇస్తారు ఏంటని మాట్లాడినప్పుడు కానీ రిమైండింగ్ అప్పుడు కానీ. చివరికి ఏమన్నారంటే ఆ కేసు ఉన్నకాలం ఫోన్ ఉండిద్ది అన్నారు. వాష్ అలో చేసిన విషయం నాకు ఎవరు చెప్పరా, మొన్న ఈ మధ్య వచ్చేసిన సందర్భంలో వస్తే నాకు 1 సంవత్సరం క్రితం ఎప్పుడో నాకు తెలిసింది, ఇంకొదిలేరు బాబా ఫోన్ అని ఇందా చెప్పే కదా పెంటకొప్పల రాయి అనుకుంటాను లేదా పెంటకొప్పల నా రూపాయి అనుకుంటాను అని చెప్పేసి వదిలిపెట్టేశాను. బట్ అది నువ్వు వాడుకుంటుంటే సంతోషం. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పాను, ఈరోజు వల్లభనేని వంశీకి కానీ మన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి రిమైండింగ్ చూస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది, ఆనాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీసులు రూల్స్ వైలేట్ చేసి వైసీపీలో మెప్పు పొందడం కోసం అంత దారుణంగా వ్యవహరించారు. నాలాంటి అమాయకులను కూడా తీసుకెళ్ళి నాలాంటి తప్పు చేయని కూడా తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టారు, కుటుంబాలు ఇబ్బంది పెట్టారు. కానీ ఈరోజు హత్యాత్మక కేసులు ఉన్నా కానీ దాడులు చేస్తున్నా కానీ చట్ట ప్రకారమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నడుస్తుంది తప్ప అడ్డదిడ్డంగా అరెస్ట్ చేయటాలు అడ్డదిడ్డంగా ఎవరిని పెడితే పట్టట్లా చేయట్లే. ఆ మొత్తం చాటుమాసి ఈ వీడియో వాస్తవం ఫర్ బెటర్ ఐపీ ఛానల్ ఇద్దామని చెప్పి జస్ట్ స్టార్టింగ్ చేశా, బట్ ఇంత లెంతీ అవటం అండ్ నా పర్సనల్ స్టోరీ మొత్తం రావటం వల్ల క్యాటరీ సస్పెల్ ఇప్పుడు దీన్ని పోస్ట్ చేస్తూ ఉన్నా. ఈ వీడియో వచ్చే సమయానికి వల్లభనేని వంశీకి 41 నోటీస్ ఇంటికైనా పంపించవచ్చు, లేదా నైట్ అయింది కదా రేపు మార్నింగ్ ఎదురుగా చెప్పేసి ఉంచవచ్చు. నన్ను కూడా నైట్ ఉంచారు. నేను చెప్తున్న ఈ విషయం చెప్తున్నా, నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక కాలరాత్రి ఏదైనా ఉందంటే అదే. ఇప్పటికీ మర్చిపోను. ఏ డిపార్ట్మెంట్లో అయితే నేను సెల్యూట్ చేయించుకోవాలని అనుకున్నాను ఆఫీసర్ అయి, ఆ డిపార్ట్మెంట్లో రాత్రిపూట లైట్ అంతా వేసి ఉంటే మొత్తం కింద పడుకున్నాను నేను. అఫ్కోర్స్ బల్ల లాంటిది ఉంది, బల్ల మీద ఏం చేయాలి సరిగా ముడ్డ అనట్లా దాని మీద పడుకుందామంటే తిరిగామా కింద పడతాం, తిరిగామా కింద పడతాం.
వెలకలా పడుకున్నాం అనుకుంటే పైన మొత్తం లైట్ అయ్యా, లైట్ తీస్తే లైట్ తీయకూడదు అంటాడు పాపం బయట ఉన్న ఆయన. అక్కడ ఉన్న వాళ్ళంతా నాతో ఫ్రెండ్లీగా ఉన్నారు, మంచిగా ఉన్నాను కాదంట్లా. కానీ నన్ను ఆ నైట్ పెట్టిన ఇబ్బంది అంతే అంత కాదండి, చాలా చాలా ఇబ్బంది. నిద్రలేని రాత్రి గడిపే ఓ రకంగా ఆ రాత్రి ఎన్నో ఆలోచించున్నా. కానీ ఏ రోజు ఎక్కడ కూడా ప్రూఫ్ లేకుండా నేను ఏది జగన్ గురించి న్యూస్ ఇవ్వాలి. ఏ రోజు అడ్డదిడ్డంగా అసభ్యంగా నేను జగన్ ఒక మాట మాట్లాడను. ఈవెన్ ఆ రోజు అంత పెద్ద ఇష్యూ అనే కారణం బాలశౌరి జనసేనలోకి వెళ్ళాడు. ఆయన జనసేన తెలిసిన చాలామంది ఉన్నారు. బట్ ఏ రోజు ఒక్క మాట ఆయన గురించి నేను నెగిటివ్గా మాట్లాడు. ఆ రోజు మాట్లాడి ఇప్పుడు కూడా మాట్లాడు. ఆఫ్ కోర్స్ ఏం జరిగినా మనం మంచిగా అంటారు కదా. ఆ రోజు ఆ రకం జరగటం వల్ల ఆ తర్వాత నాది ఈటీవీ ప్రతిధ్వని వచ్చేసి బయటనే రావాల్సి వచ్చింది. దెన్ అప్పుడు ఏం చేయాలి ఏంటి అనుకున్నప్పుడు నేను ఎందుకు సొంత ఎదగకూడదు అనుకున్నాను. అప్పుడు దాన్ని క్యాటసిపి ఛానల్ పెట్టుకున్నాను. ఈరోజు ఈ పొజిషన్లో అంటే ఒక రకం అదే కారణం. నేను గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పాను, మనల్ని ఆ క్షణం బాధ పెట్టేది ఏది జరిగినా, నష్టపెట్టేది ఏదైనా ఉన్నా, తట్టుకోలేని బాధ అయినా, దూరమైన మనిషి అయినా, ఆ క్షణం బాధ ఉండేది, కొద్ది రోజులు బాధ ఉండేది. బట్ దానిలో మనకు ఉపయోగపడేది ఏదో ఒకటి ఉండేది. దానివల్ల మనకి ఏదో ఒకటి ఆ దేవుడు చెప్పదలుచుకున్నాడు. అది మనం తెలుసుకుంటే చాలు, మనం ఎదుగుతామయ్యా, మనం బాగుంటామయ్యా అని ఎన్నో సందర్భాలు చెప్పాను. నా లైఫ్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇదే. ఒకవేళ నేను ఆ రోజు ఈ కేసు నాకు అసలు ఏం లేదు, వాళ్ళు హైదరాబాద్లో స్టేట్మెంట్స్కొని వెళ్ళిపోయారు అనుకుంటే ఆ ప్రయత్నంలోనే ఉండేవాడిని. దెన్ ఇంకా జాబ్ చేస్తూనో బయట ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ ఇలా ఉండేవాడిని. సొంత ఛానల్స్ ఉండేవి కాదు, నా సొంతంగా నేను చెప్పాలనుకుని చెప్పేవాడిని కాదు. బయట కనుక ఉంటూ వాళ్ళు చెప్పింది చెప్పాలి, వాళ్ళకి తగ్గట్టుగానే వెళ్ళాలి. బట్ ఈరోజు ఫ్రీ బర్డ్, నాకు నచ్చింది చెప్తున్నా, కానీ ఉన్నదే చెప్తున్నా. సో ఈ వీడియో ఖచ్చితంగా మీలో చాలామందికి నేనేంటన్నది మీకు చెప్పిందని అనుకుంటూ ఉన్నాను. ఇప్పటికీ చాలామంది నేను వాస్తవం చెప్పినా అడ్డదిడ్డంగా వాదించే వాళ్ళు ఉంటారు, ఘోరాతి బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు, అండ్ పొగుడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎక్కడనే మీరు అబ్జర్వ్ చేయండి, పొగుడుతున్నటువంటి వాళ్ళు కూడా నార్మల్గా ఫ్రెండ్లీగా రెస్పాండ్ అవుతా, బూతులు తిట్టిన వాళ్ళు ఘోరంగా ఉంటే తీసి హైడ్ చేస్తా, నార్మల్గా ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం చెప్తా తప్ప వాళ్ళ గురించి మరలా నేను ఎక్కడ వీడియోలో చెప్పను. వాళ్ళు నా గురించి ఎక్కడన్నా మాట్లాడినా అలా ఎవరు చేయలేదు, ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు నాకు తెలియదు. అలా ఉంటే నా గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళకి చెప్పాల్సిన చెప్తారు, వాళ్ళ చేత నోర్లు మూయించడం, లేదన్నప్పుడు ఇంకోసారి ఆయన జోలికి వెళ్ళకరా బాబు మంచిగా చెప్పడం, సంథింగ్ ఏదో ఏదో చెప్తారని నేను అనుకుంటాను, నేను నమ్ముతున్నా. నేను మరలా చెప్తాను చూడండి, ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ముందుకు వెళ్తున్నాడు. ఒక పాలకుడు అనేవాడు ఎప్పుడైతే న్యాయాన్ని, ధర్మాన్ని ఫాలో అవుతూ వెళ్తాడు, అప్పుడు నాలాంటి నీతిమంతుడు, నాలాంటి సత్యపరుడు, నాలాగా ఏ తప్పు చేయనివాడు సంతోషంగా, గొప్పగా, హాయిగా ఉంటాడు. దానికోసం ఈ వీడియో యొక్క ఇంటెన్షన్ కూడా, ఇక నుంచి ఏ పాలకుడైనా సరే పోలీసుల చేత ఎవరు మీరు పంపిస్తున్నప్పుడు, అది స్టేట్మెంట్ కావచ్చు, లేదన్నప్పుడు విచారణ కావచ్చు, అరెస్ట్ కావచ్చు, ఏదైనా కనుక ఉంటే దాని దగ్గర ఎవిడెన్స్ మీ దగ్గర పెట్టుకోండి. అండ్ అవతల తప్పు జరిగినట్టుగా వాళ్ళ కుటుంబానికి ఎక్స్ప్లెయిన్ చేయండి.